భమండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించి, అన్నీ బాగా సృష్టించానా అంటే ఎవరి వంక చూస్తాడంటేట, ఒక్కసారి లక్ష్మీదేవి వంక చూసి ఆవిడ్ని అని అడుగుతాట, ఎలా ఉన్నాయి బ్రహ్మాండాలు, బాగా సృష్టించానా అంటాడు తన చూపుల చేత. ఆవిడ శ్రేయసే మేస్తు భూయశ్రీ సమస్త చిరవిధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి. ఆవిడ వంకిలా చూస్తే ఆవిడిలా చూసి అంటే చాలట, సార్థయన్యై కృతోంజలి. అబ్బా నేను చేసిన పని చాలా బాగుంది. చిత్రం ఏమిటంటే లక్ష్మీదేవి గురించి స్తోత్రం చేస్తున్నప్పుడు చాలా పొంగిపోయేవాడు ఎవరంటేట శ్రీ మహావిష్ణువు. ఆయన కవచాన్ని భేదించడం ఎవరికి సాధ్యం కాదు. రాక్షసులు కూడా ఆయన కవచాన్ని భేదించరు. కానీ 100 కవచాలు కట్టు కూర్చుంటాట. ఎందుకు కూర్చుంటాడంటేట, ఏమో ఎప్పుడు ఏ సాధు పురుషుణ్ణి బాధ పెట్టడానికి ఏ రాక్షసుడు వస్తాడో. అకస్మాత్తుగా ప్రహ్లాదుణ్ణి ఏడిరా ఎక్కడున్నాడు విష్ణు అని అడగల హిరణ్యకశిపుడు. అందుకని ఎవరితో యుద్ధానికి వెళ్ళాలో అని 100 కవచాలు కట్టుకుంటాట. ఈ 100 కవచాల్లో ఒక్క కవచం పిట్లిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శత్రువు ఉండడు. కానీ 100 కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే లక్ష్మీదేవి భక్తుడు పిట్ల కొట్టేస్తాడు. ఆయన వలన ఈ 100 కవచాలు బద్దలైపోతాయట. ఎందుకు బద్దలైపోతాయో తెలుసా? శ్రియశ్రీ శ్రీరంగేశయతవచ హృద్యాం భగవతీం శ్రియం తత్వో పుచ్చై ప్రణామ శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయో కంచుక శతం అన్నారు. లక్ష్మీదేవి గురించి చెప్తుంటేట ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే, అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని సంతోషపడిపోయి ఇలా ఇలా పొంగిపోతుంటే కవచాలన్నీ పిట్లిపోతాయిట. ఆయన కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క భక్తుడే. అది కూడా ఎవరు? లక్ష్మీదేవి భక్తుడు విష్ణువు యొక్క 100 కవచములు బద్దలయ్యేట్టు చేయగలడు. అలా ఆయనని కూడా సంతోషపెట్టగలిగిన తల్లి ఎవరంటే ఆ తల్లి ఒక్కతే. ఆమెయే సంతోషపెట్టగలదు. అటువంటి తల్లివి అమ్మా నువ్వు ఈ బ్రాహ్మణి వెనక్కి రండి. శంకర భగవత్పాదులు చేస్తున్న కనకధార. వృద్ధ బ్రాహ్మణి, పేద బ్రాహ్మణి, ఈమెకి ఎందుచేతమ్మా ఇంత కష్టపెట్టావు? నువ్వు దయాస్వరూపిణివి కదా, అపారమైన ప్రేమ కదా, లోకమాతవి కదా, ఎందుకమ్మా ఈవిడికి ఐశ్వర్యం ఇవ్వవు? ఎందుకమ్మా కడుపు నిండా అన్నం ఇవ్వవు? అడిగితే లక్ష్మీదేవి కనపడి చెప్పింది, శంకర ఇవ్వడం కుదరదు. ఈమె గత జన్మలో ఇలా పెట్టినది లేదు. ఇంత ఉంటే అది ఎంతైనా కానీ ఇంత పుణ్యం కనీసం ఆ భక్తితో ఒప్పుకోలు ఉంటే చాలు. శ్రీశైలేచు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అలా చిన్న పుణ్యం చేసింది లేదు, ఎలా ఇవ్వమంటావు ఐశ్వర్యం? పెట్టింది లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టడానికి అవకాశం లేదు, దరిద్రం అనుభవించవలసింది. కర్మ సిద్ధాంతానికి ప్రాణం పోశారు శంకర భగవత్పాదులు. అక్కడ చేసుకున్నది లేని నాడు అనుభవించడానికి అవకాశం ఉండదు. ఈ జన్మతో సరికాదుగా, ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా, అక్కడ భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారుగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు వాణ్ణి కూడా లెక్కలో పెట్టుకోవాలిగా. కొడుకు గురించి ఆలోచించావు మంచిదే, కోడల గురించి ఆలోచించావు మంచిదే, మనవల గురించి ఆలోచించావు, కూతురు గురించి, అల్లుడు గురించి, భార్య గురించి, పక్కింటి వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించావు మంచిదే. నీ జీవుడి గురించి వాడు తరించడానికి ఇలా పెట్టింది ఏదో ఉండాలిగా. ఇలా పెట్టాలి, లేకపోతే ఏదో సేవ చెయ్యాలి, ఏదో పుణ్యం చెయ్యాలి. ఏదీ చెయ్యకపోతే వీడెలా తరిస్తాడు? వీడు పాడైపోడు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, ఎవడు ఉద్ధరిస్తాడు? అందుకే చేసినది లేదు శంకర, ఎలా ఇమ్మంటావు ఐశ్వర్యం? కుదరదు. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. నిజమేనమ్మా, ఈవిడ దుష్కర్మ చేసింది, మంచి పని చేయలేదు. కానీ నువ్వు నయనాంబువాహ, నీ కంటి చూపు అనేటటువంటి మేఘం చేత, గాలి చేత ఈమె దుష్కర్మ అనేటటువంటి వేడిని దూరంగా తొలగగొట్టి అమ్మా ఈమెకి ద్రవిణాంబుధార, అదే కనకధార. అంబుధార అంటే మేఘము నుంచి పడేటటువంటి వర్షం. ఏ వర్షం పడాలి? ద్రవిణాంబుధార. ఈవిడికి బంగారు వర్షం కురిపించమ్మా, అనుగ్రహించమ్మా ఈవిడ్ని. ఎందుకు ఇవ్వాలంటావా అమ్మా? ద్వాదశి
ఉన్నదొక్క ఉసిరికై. అయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే గృహస్థాశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనమే పాడైపోతోందని తెచ్చి నా చేతిలో వేసేసింది కదమ్మా. అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించి తెచ్చి వేసింది కదమ్మా. అంటే నీ ఎందు భక్తి ఉన్నది కదమ్మా. ఎప్పుడో తప్పు చేసిందంటావే, ఇప్పుడు నా చేతిలో వేసిన ఉసిరికాయని అడ్డు పెట్టి ఇవ్వలేవా? పైగా అమ్మా, లోకంలో మమ్మల్ని తల్లి తండ్రి అని పిలుస్తారు. మాకు లక్షణం ఉంది. ఎంత గడుసుతనం అండి శంకరులది. దద్యాదయాను పవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశం విషన్నే. ఆమె పక్షి కాదమ్మా, పక్షి పిల్ల అంటున్నారు. అది ఏ పక్షి? సాధక పక్షి. సాధక పక్షికో లక్షణం ఉంటుంది. దానికి కంఠం కింద కన్నం ఉంటుంది. మనం ఏమైనా దాని కంఠంలో పోసే ప్రయత్నం చేసామనుకోండి, కంఠంలోంచి కారిపోతుంది. దానికి కడుపు నిండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. మేఘం వచ్చి మేఘంలోంచి వర్షం పడాలి. పడితే అది ఆకాశంలో ఎగురుతూ వంకరగా తిప్పి తానే పుచ్చుకుంటుంది. పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి జారుతుంది. అది ఒక్క వర్షధార చేత పోషింపబడాలి తప్ప అది ఏ కారణం చేత కూడా ఇతరులు పోషించడం సాధ్యం కాదు. వాడో వీడో ఇస్తే పోయే దరిద్రం కాదమ్మా. చేసినటువంటి పాపకర్మ పోగొట్టి నువ్వు అనుగ్రహించాలి. అందుకనమ్మా, చేసిన తప్పులు మన్నించి అనుగ్రహించమ్మా. అమ్మా, లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో. అది విహంగ శిశం విషణ్ణే. పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, సర్పములకు భయం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం. పక్షి పిల్ల మరీ ఆకలి ఎక్కువ. అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు. తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఎవరా తల్లి? నువ్వే. లోకములకు తల్లివి. నువ్వు గతంలో పాపం చేసావు, నీ నోట్లో నేనేం పెట్టను నువ్వు భీష్మించి కూర్చుంటే, అమ్మా మేమే పిల్ల ఏడిస్తే పెడతాం, లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా? కురిపించమ్మా దయతో. ఎప్పుడో పాపం చేస్తే కోటోదల పారేయమ్మా నీ కంటి చూపుతో. ఒక్క చూపు అనుగ్రహంతో చూడు, అంతే. దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు. తల్లి మహాసంతోషాన్ని పొంది 1 గంట 48 నిమిషములు కురిపించింది స్వర్ణ ఉసిరికాయ. అప్పుడంది లక్ష్మీదేవి, శంకర నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు. నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి ఒక స్తోత్రం ఉండదు. కారణజన్ముడివి, నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం. దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి. నీ నోటి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించాను. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే, పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో, ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి 2 ఏకకాలమునందు రాణిస్తాయి. అందుకే ఈ 2 విడివిడి గుణాలు కావు. ఈ 2 ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే, అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డ అమ్మా అన్న ప్రేమతో వెడతాడు తప్ప, అమ్మా నేను ఇది అని తగిలించుకున్నవేవి పెట్టుకుని వెళ్ళడు. ఆయన జిల్లా కలెక్టర్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానివ్వండి, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నవాడిని వెళ్ళడు. అమ్మ దగ్గరికి కొడుకుగా వెడుతున్నాను, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మా అని ఆ చెయ్యి పట్టుకొని అమ్మని పిలిచి, అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే, నాన్న అలిసిపోతున్నావురా, రాత్రి ఎప్పుడో వస్తున్నావురా, ఏ ఉద్యోగం ఏమిటో, పూర్వమైన
పెద్దవాడి అవుతున్నావు, పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు, ఎప్పుడో రాత్రి 11ంటికి వస్తావు, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు, బిడ్డల మీద అంత ప్రేమ. ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే, అమ్మ తల నిమురుతుంటే, చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే, అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా? అమ్మని చూసి పకపకా నవ్వి, అమ్మా నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు, అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా? అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అమ్మ దగ్గరికి వెడితే బిడ్డణ్ణి, ఈ భావన తప్ప ఇంకొక భావన ఉండదు. నేను మగవాణ్ణి, నేను పురుషుణ్ణి, ఈ భావనలు ఏమి ఉండవు. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజని కుచ్చనపర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే అమ్మవారికి 2 నామములు అన్వయం అవుతాయి. మీరు చూడండి, శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి, ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒకటే తత్వం అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి, ఆమెని మీరు దుర్గనండి, ఆమెని మీరు పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, తత్వము మాత్రం ఒక్కటే. తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశం, అందులో ఇంకేమీ సందేహం లేదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్ష ఎక్కడ అంటే, శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలం లేదు, గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి, చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీ స్వరూపంగా లోకాన్ని అనుగ్రహించి చదువునిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి, గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీ స్వరూపంగా లోకాలకి సంపదలిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, జటాజూటంలో అర్ధచంద్రరేఖ ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీ స్వరూపంతో శక్తిని కల్పించిన నువ్వే. అప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి 3 అయిపోయాయి. మరి మళ్ళీ శాకంబరీతి ఎందుకు? ప్రత్యేకం శాకంబరి ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు? ఏదో సృష్టించడమో, నిలబెట్టడమో, లయం చేయడమో కాదు. ముందు చాలా అకస్మాత్తుగా కించిత్ ఆలస్యం లేకుండా ఆవిడకి అన్నం పెట్టాలమ్మా. అన్నం కూడా లేదు. నువ్వు అలా పెట్టగలిగిన దానివి. ఎందుకని? ఒకప్పుడు లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయి యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే, దేవతలు వర్షం కురిపించకపోతే, అన్నం, కాయలు, కూరలు ఏమీ దొరకకపోతే జంతువులు కూడా పడిపోయి ఎక్కడ చూసినా కడేబరాలే. వేదాలు మర్చిపోయారు బ్రాహ్మణులందరూ. వాళ్ళు మరిచిపోవాలని అడిగాడు వరం దుర్గమాసుడు. అప్పుడు అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు కనపడింది. కీర్తించడానికి మాత్రమే ఏం గుర్తుంది? అమ్మా నువ్వు రక్షించాలన్నారంతే. రక్షించాలంటే నేను ఇంకా ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఎప్పుడో పంట పండుతుందంటే వీళ్ళు బతికేదెలా? వెంటనే ఆవిడ శాకంబరిగా వచ్చింది. ఒంటి నిండా కాయలు, పళ్ళు పట్టుకుని శతాక్షి అయి ఒంటి నిండా కన్నులతో ఆ కన్నులలోంచి వర్షాలు కురిపిస్తూ వచ్చింది. లోకాలన్నీ కాయలు, పళ్ళు తిని బతికాయి, జంతువులన్నీ బతికాయి, నీళ్లు దొరికాయి. అమ్మ ఒకప్పుడు వేదములు మరిచిపోయిన బ్రాహ్మణుల్ని అనుగ్రహించడానికి, లోకాలను అనుగ్రహించడానికి శాకంబరి వై వచ్చావు. ఆర్తితో పిలిస్తే ఇవాళ ఈవిడికి అన్నం పెట్టవా? అందుకని మళ్ళీ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు. నువ్వు సరస్వతి అని పిలిచావు, తెల్లని బట్ట కట్టుకునిస్తుని శరజ్యోత్స్న శుద్ధాం శశీత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరత్రాక్ష మధురి మధురీణాహ పణితయ. నీకు సంపద కావాలన్నావు, పచ్చబట్ట కట్టుకుని ఇస్తుంది. నీకు శక్తి కావాలన్నావు, ఎర్రబట్ట కట్టుకుని ఇస్తుంది. ఏమి ఐఏఎస్ చదువుకుంటే ప్రభుత్వం నియమించిన ఒక జిల్లా కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయి తీర్పు చెప్పచ్చు. కలెక్టర్ గారే ఏ కార్యాలయంలోకి వెళ్ళి ఫైళ్లు సీజ్ చేయొచ్చు. ఆయనే అగ్ని ప్రమాదం జరిగితే పరిహారం ప్రకటించవచ్చు. ఆయనకే కోపం వచ్చి సంఘం సరిగ్గా ప్రవర్తించకపోతే కాల్చవతల బారైండి అని చెప్పచ్చు. ఫైర్
అని ఆర్డర్ ఇవ్వచ్చు. ఇన్ని అధికారాలు ఒక వ్యక్తిలో ఉండి ఆయనే జ్యుడిషియరీ, ఆయనే ఎగ్జిక్యూటివ్, అన్నీ ఆయనలో ఉన్నప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలోనే జిల్లా కలెక్టర్ గారిలో అన్ని అధికారాలు ఉంటే భగవంతుని యందు అన్ని అధికారములు కేంద్రీకృతమై సంపదనిచ్చినప్పుడు లక్ష్మి, చదివిచ్చినప్పుడు సరస్వతి, శక్తినిచ్చినప్పుడు పార్వతి అయి మూడు మూర్తుల సమాహార స్వరూపమై లక్ష్మిగా పేరుతో కీర్తింపబడుతోందని నేనంటే మీకు ఆశ్చర్యం ఎందుకు? శంకర భగవత్పాదుల స్తోత్రానికి లక్ష్మీదేవి అంగీకరించి కనకధార కురిపించాలి. కాబట్టి ఆ తల్లి దయామయి. అందుకే 2 నామముల చేత తత్వము కీర్తింపబడుతుంది. శివకామ సుందరి. నేను ఇందాక అన్నాను కదా, తత్వము మాట్లాడుతున్నాను నేను, పేరు కాదు అక్కడ. శివకామ సుందరి అంటే శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు కామంతో చూస్తాడు పార్వతీదేవిని. కానీ మనకి అఖిలాండేశ్వరి, లోకములకు తల్లి. మీరు లక్ష్మీదేవి నామాలు అమరకోశంలో చూడండి. లోకమాత, ఇందిరా అని ఉంటుంది. ఆమె మనందరినీ కన్న తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. అభేదం పాటించాడు. పార్వతీ పరమేశ్వరవు అని మీరంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా. అదేంటంటే పార్వతీప అనత్సా అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరపతి అని ప అని ఒక్కటి వేస్తే నృప అంటే నరులకు పతి అయిపోయిందా లేదా? పార్వతీప, పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అందులో పార్వతీ పరమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుడు. ఇద్దరుగా ఉన్న ఒక్కటి మనసులో అనుకుని పార్వతీ పరమేశ్వరవు, ఇద్దరికీ నమస్కారం అన్వయం. కాళిదాసు మహాకవి నిరూపణం చేయలే. కాబట్టి ఆ తల్లి లోకములకొందరినీ కన్న తల్లి. ఆమె యొక్క భర్త పట్ల మహాపతివ్రత. ఆయన గీసిన గీత దాటదు, అనుగమిస్తుంది ఆయన. ఆమె ఏ పని చేసినా, ఏ అవతారంలో ఉన్నా ఆయన కీర్తి నిలబెట్టడం ఒక్కటే ఆవిడికి కావాలి. అందుకే మీరు చూడండి, ఇంత సర్వశక్తిమంతురాలై పతివ్రతా ధర్మాన్ని ఎన్నడూ విననాడదు. అందుకే గజ్జె చెప్తే లక్ష్మీ స్తోత్రానికి నిత్యాన పాయనీ అంటారు. ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణము కాదు. దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు శ్రీ రఘురామచారు తులసీదలధామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షత విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక రామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అని రామచంద్రమూర్తిని కీర్తించి శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగా ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చింది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ వెంటనే సీతామహాసాధ్విగా భూమి మీదకు వస్తుంది. అదే స్వామి పరిపూర్ణావతారంగా కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వస్తుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం పూర్తి చేస్తూ పోతన గారు అంటారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆ అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ, ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో కూర్చునుంటే అందరూ సుఖ సంతోషములను పొందారు. శ్రీమన్నారాయణుడు అయ్యాడు. కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టదు, ఎప్పుడూ అనుగమిస్తుంది. ఎంత అనుగమిస్తుందో తెలుసా? అందులో చమత్కారం. ఆయన బ్రహ్మచారిగా వస్తే అప్పుడు అనుగమిస్తుందా? బ్రహ్మచారికి పక్కన భార్య ఎలా ఉంటుంది? ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు, వామనమూర్తిగా వచ్చినప్పుడు పక్కన భార్య ఎలా ఉంటుంది? కానీ ఆయన వామనమూర్తిగా వెళ్ళాడు కదా అని ఆవిడ నమస్కారం చేయకుండా ఉండదు. ఇప్పుడు బ్రహ్మచారిగా అవతారం, కానీ తత్వత ఆయన విష్ణువు నిత్యానపాయని వదలదు. వామనమూర్తి పాదాన్ని చాపితే కడిగి దానం చేయాలి. రమ్మా మానవకొత్తమ లెమ్మా నీ వంచిత్తు లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయం. బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టబోయి కడుగుతానన్నాడు. ఆ పాదం పెడితే వింజావడి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి వామనమూర్తి యొక్క పాదం మీద లక్ష్మీదేవి యొక్క లలాటమునందుండేటటువంటి కస్తూరి తిలకపు ముద్ర కనబడింది అని చెప్పారు పోతన గారు. మరి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదం మీద లక్ష్మీదేవి లలాటమనందున్న కస్తూరి తిలకం ఎలా వస్తుంది అంటే
ఆ తల్లి మహాపతివ్రత ప్రతిరోజు మోకాళ్ళ మీద వంగి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించినప్పుడు ఆమె లలాటమనందు ఉన్నటువంటి బొట్టు ఆయన పాదములకు ముద్రగా పడుతుంది. కాబట్టి ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడని అనుగమించడం మానదు. ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆయన అనుగమిస్తుంది. అసలు ఆయన శక్తి స్వరూపమే కదండి, ఆయన తేజస్సే ఆవిడ. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు సౌందర్యలహరి ప్రారంభంలోనే. అటువంటి తల్లి ఆమె ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కేవలంగా స్వామిని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఔన్నత్యానికి ఆయన యొక్క కీర్తి ప్రకాశించడానికి ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకి గౌరవం తగ్గేటట్టుగా మాత్రం ఒక్క విషయంలో కూడా ఆమె ప్రవర్తించదు. అంతటి మహాపతివ్రత. లోకములకు ఆదర్శనీయమైనటువంటి మహిళగా నిలబడేటటువంటి ప్రథమ మహిళ ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె స్త్రీ మహిళ. మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది. ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేదెవరు అంటే ఆ తల్లి. అందుకే బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహినీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచనది నేమం బేమియుంలేక నీపాద యుగాహతింబడసెనీడచ్చద్భుతం ఈశ్వరా అంటారు పోతన గారు భాగవతంలో. బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే. ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతన గారు. అటువంటి తల్లి ఆమె నిత్యానపాయని మహాపతివ్రత. ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండదు. చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు, అది కానుగ చెట్టు అనుకోండి, నల్లటి చెట్టు. ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది. అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు కాండమునకు నొక్కుకునేటట్టుగా అల్లుకుంది. అలా నువ్వు మాకు ఎలా దర్శనమివ్వాలంటే అనుకలతను కాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖానోకహర్ది స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. నీ స్తనములు అనబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు, స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కుకునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరు నీలతోజిత మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనమివ్వండమ్మా అని అడుగుతారు సంప్రదాయం. మనం ఎప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం. శంకరులు కూడా అందుకే శివానందలహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు. తెల్లమద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుంటే, ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం, మల్లెతీగ సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది, అప్పుడు విచ్చుకుంటాయి మల్లెపూలు. సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లె పువ్వులలో ఉన్నటువంటి మల్లెతీగ తెల్లని అర్జున వృక్షానికి మద్ది చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివస్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తారు. అందుకని ఆ తల్లి మహాపతివ్రత. అందుకే ఆమెను ఎప్పుడైనా వచ్చి ఉండమ్మా అని అడిగినప్పుడు ఒక కన్న తల్లి తత్వంతో ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది స్థిర నివాసం కావాలి అంటే ఎప్పుడు ఉంటుంది మీరు ఆలోచించండి. నా కూతురే ఉందనుకోండి, నా కూతురు మా ఇంటికి వచ్చింది అనుకోండి, అమ్మాయి ఇంకొక వారం రోజులు ఉండవే, ఎన్నాళ్ళైందో నువ్వు వచ్చి అన్నాను అనుకోండి, నాన్నగారండి ఆయనకి వంట రాదు నాన్నగారండి, వేలు కాలింది చెయ్యి కాలింది అంటారు నాన్నగారండి, ఇక్కడ నాకు అన్నం సహించదు నాన్నగారండి అని వెళ్ళిపోతుంది. ఆయన పక్కన లేకపోతే ఇంకొక వారం ఉండదు. పోనీ ఇద్దరూ కలిసి వచ్చారు, ఏమయ్యా ఒక్కదాన్ని ఉండమంటే ఉండదు, ఇద్దరు ఉండండి అయ్యా ఒక్క వారం అన్నాను. పిల్లలు అక్కడ ఉన్నారు కదా మా అయ్యగారండి, వాళ్ళు మళ్ళీ అమ్మా నాన్న అని బెంగ పెట్టుకుంటారండి అండి. పిల్లలు ఆయన అది కూడా వచ్చారనుకోండి, ఓ వారం ఉండండి
అని అడిగాను అనుకోండి, ఆయన వంక చూస్తే అన్నాడు అనుకోండి, పిల్లలు తాతగారి దగ్గర ఉందాం, తాతగారి దగ్గర ఉందాం అన్నాను. వారం 10 రోజులు ఉంటారు అందరూ ఉంటే. అందుకే లక్ష్మీదేవిని పిలిస్తే ఎలా పిలుస్తారంటే ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా. అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎలా వస్తావో తెలుసా? ఒక్కదానివి రావద్దు మా ఇంటికి. నువ్వు వచ్చినప్పుడు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు వీళ్ళు ముగ్గురు లక్ష్మీదేవి యొక్క కుమారులు, నీ బిడ్డలతో రా. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా. వాళ్ళెవరు? త్వయ పుత్రా స్వయం శ్రీదేవీ దేవత. నువ్వు ఈ ముగ్గురు కొడుకులతో రా. మళ్ళీ ముగ్గురు కొడుకులతో వచ్చాను ఆయన అనకు, ఆయనతో కూడా రా. ఆయనతోటి పిల్లలతోటి రా. ఉండు, ఇంకెక్కడికి వెడుతుంది? హాయిగా కూర్చుంటుంది. ఎప్పుడు? పుట్టింటికొచ్చి ఉండిపోయే పిల్ల అని మీరు అనుకోకండి, భక్తుడి గుండెల్లోకి వచ్చింది. ఎప్పుడు వస్తుంది? భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాదవాహ్లాదో నాదగితో మహాచితవపుప్పంచేషుణాచాధృత సత్పక్షస్సమనోవనేష సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు. ఇక్కడ భక్తి అన్న మకరందం ఉందనుకోండి, అది పుట్టినిల్లు కాదు, భక్తుడి యొక్క గుండె అది నివాసం చేసుకుని లక్ష్మీనారాయణులు బిడ్డలతో కలిసి వచ్చి కూర్చుంటారు. ఇక అక్కడ కూర్చుంటే ఇంకెందుకు పెడతారు? అందుకని అమ్మ నువ్వు ఒక్కదానివి రాకు. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా. నీ బిడ్డలతో రా, స్వామితో రా, వచ్చి ఉండు అని పిలుస్తారు. అంటే ఆ జగన్మాతృత్వంలో, ఆ లోకమాతృత్వంలో ఆ తల్లి యొక్క కరుణా హృదయం, ఆవిడ పాతివ్రత్యం, ఆవిడ లోకంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శమూర్తి అయి భర్తని అనుగమిస్తే గుండెల్లోకి ఎలా చేరచ్చో, ఒక స్త్రీ హృదయం ఎలా ఉంటుందో, ఎంత పరిపక్వతని పొంది ఎంత సంస్కారయుతంగా భర్తని గురించి ఆలోచిస్తారో, అలా ఆలోచించబట్టి కదూ పతివ్రతలైన స్త్రీల వలన నెలకి 3 వానల్లో 1 వాన అని శాస్త్రం నిర్దేశించింది. అది ఆ తల్లి యొక్క వైభవం, లక్ష్మీ తత్వం. అందుకే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఎక్కడ భార్యాభర్తలు పిల్లలు పరమ ప్రేమగా ఉంటారో, కర్తవ్యత నిష్ఠతో ఉంటారో, ఆ తల్లిని తండ్రిని చూసేటప్పటికే ఆదర్శం కావాలి. ఒక్కటే పరీక్ష, ఈ పని చేస్తే మా నాన్నగారు ముఖం చూస్తారా, మా నాన్నగారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కొడుకు సంధ్యావందనం ఊళ్ళో వాళ్ళ కోసం కాదు చేయవలసింది, నాన్నగారు సంధ్యావందనం చేయకపోతే ఒప్పుకుంటారా? పంచె కట్టుకోవడం రాకపోతే నాన్నగారు ఒప్పుకుంటారా? ఎవరి కోసం కట్టుకోవాలి అంటే నాన్నగారు చెప్పక్కర్లేదు, నాన్నగారు ఒప్పుకోరు. అది దేని చేత? నాన్నగారు అలా బ్రతుకుతారు కాబట్టి నాన్నగారు ఎలా బ్రతికారో నేను అలా బ్రతకాలి అంతే. నాన్నగారు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలన్నది పిల్లలకు వచ్చేస్తుంది. అమ్మ ఎలా ఉందో అలా ఉండాలన్నది ఆడపిల్లకు వచ్చేస్తుంది. మీరు చూడండి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఎప్పుడు వస్తుంది? ఇద్దరి వల్లనే వస్తుంది. మొట్టమొదట పుట్టింట్లో రావాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఆడపిల్లని దగ్గర పెట్టుకుని తల్లి నేర్పుతుంది. అయోధ్యకాండలో సీతమ్మ చెప్తుంది, ఆఖరికి పాణిప్రదాన కాలేజ, పాణిప్రదానం జరిగేటప్పుడు కూడా మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ఉండాలో చెప్పిందమ్మా అంటుంది. ఇంటికి ఏ మహాత్ముడు వచ్చాడో ఆయనకి ప్రేమతో పెట్టిందే ఐశ్వర్యానికి కారణం అవుతుంది. కాబట్టి పుట్టింటిలో సంస్కారం పొందాలి, అత్తవారింటిలో అత్త కోడలు కలిసి అలా ప్రవర్తించాలి. లోకాలకన్నిటికీ కూడా ఆదర్శవంతంగా నిలబడే కుటుంబం ఏది అంటే ఆ లక్ష్మీనారాయణుల కుటుంబం. అందుకే మాకు తండ్రి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు, మా తల్లి ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి. వాళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతున్నారో అలాగే కుటుంబాలన్నీ బ్రతుకుతాయి. ఆ తల్లిదండ్రుల పోలికే బిడ్డలందరికీ ఉంటుంది. అందుకే భారతదేశం ఒకరు ఇంటికి వస్తే అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ప్రదేశం అయింది. ప్రపంచానికి అంతటికీ కూడా పూజామందిరమైంది భారతదేశం. కర్మభూమి, యజ్ఞభూమి అయింది. వివాహ సంస్కారంలో భారతదేశం అంటే అన్ని దేశాలు 2 చేతులెత్తి నమస్కరిస్తాయి. ఒకసారి పురుషుడు స్త్రీ భార్యాభర్తలై నిలబడితే చావో రేవో ఇక ఆ జీవితానికి అంతే. అంత గొప్ప దేశం ఈ దేశం అని. అది ఎక్కడిది అంటే అలా బ్రతకడానికి మనకి ఆదర్శ పురుషులు ఎవరు అంటే మన తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు. ఆ తల్లి యొక్క తత్వం అది. అటువంటి తల్లి తత్వాన్ని విని మురిసిపోవడం అంటే ఆవిడ్ని దృష్టిలో ఉంచుకుని ఆవిడ అనుగ్రహం పొందడానికి వీలైన రీతిలో ఆ భక్తితో ఆ ఆర్ద్రతతో మనం ప్రవర్తించిన నాడు
ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది, ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది, పద్మగంధినీం. ఏమిటిదంతా?